Hello my dear students, welcome back to my channel EDUEAGLE. This is your bio ma'am. So మనం ఈ ర్యాపిడ్ రీకాల్ సిరీస్ లో భాగంగా ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము 6th చాప్టర్. Okay, so what is the 6th chapter? That is reproduction, the generating system. Okay, so first what is reproduction? అసలు ఈ reproduction అనేది మనకి అవసరమా? Yes, అంటే if the organism need to అంటే మనం for example if there is no reproduction, after some time there won't be any life on the earth. So re అంటే ఏంటి? Producing, again producing, producing the young generation. మనం young generation అంటే offspring అని అనొచ్చు. సో అది producing the young generation ఎలా అంటే two types ఉన్నాయి మనకి ఇక్కడ. One is asexual method and another one is sexual method. Okay, so అవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ సెషన్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము మేజర్గా what are the different asexual mode of reproduction and the types with examples. And next comes the sexual reproduction in humans. ఇందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ అని రెండు క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సో ఫస్ట్ మనకి ఏమనుకుంటున్నాము, రీప్రొడక్షన్ అనేది టూ టైప్స్ అనుకున్నాం కదా. సో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఏ అంటే ఆబ్సెంట్. వాట్ ఈస్ ఆబ్సెంట్ అంటే ఇక్కడ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ అనేది ఉండదు. దేర్ ఈస్ నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. అసలు ఫస్ట్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, there is no fusion of gametes. Okay, so only single parent gives rise to gives birth to the young one. Okay na, so మరి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం కొన్ని చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చా ఈ యొక్క ఆఫ్స్ప్రింగ్ లో అంటే లేదు. పేరెంట్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ కాపీ డాటర్ సెల్ కూడా ఉంటుంది. పేరెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్ డాటర్ సెల్స్ ఆల్సో విల్ బి హెల్దీ. ఇఫ్ పేరెంట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ద సేమ్ థింగ్ విల్ బి కమింగ్ ఇన్ ద ఆఫ్స్ప్రింగ్. సో అది మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో. కానీ ఇంకోటి ఏంటంటే ఇది తక్కువ టైంలో మనకి ఎక్కువ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, త్రూ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనకి మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దేర్ ఇస్ నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. అయితే ఇందులో మనకి స్లైడ్ తీసుకుంటారండి. ఇక్కడ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్స్ లో మనం ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్ లో ఫిజన్ ఉంటుంది. సో ఫిజన్ అంటే ఏంటి, డివిజన్. ఓకే, సో ఫిజన్ అనేది డివిజన్. ఇక్కడ మనకి బైనరీ ఫిజన్ ఉంటుంది, మల్టిపుల్ ఫిజన్ అనేది ఉంటుంది. సో బైనరీ ఫిజన్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అమీబా అండ్ పారామీషన్ తీసుకున్నట్లయితే, మల్టిపుల్ ఫిజన్ వచ్చేసి ప్లాస్మోడియం అనేది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ రాయాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ చాప్టర్ లో ఎగ్జాంపుల్స్ ఎక్కడంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేది రాస్తే ఫెచింగ్ ఫర్ మార్క్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, బైనరీ ఫిజన్ కి అమీబా, పారామీషియం అండ్ మల్టిపుల్ ఫిజన్ కి ఏం చెప్పాను, ప్లాస్మోడియం. ఓకే, ప్లాస్మోడియం. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఇలా అడిగినప్పుడు జస్ట్ ఇమాజిన్ అమీబా ఇలా ఉందనుకోండి, ఇర్రెగ్యులర్ షేప్. సో ఇక్కడ న్యూక్లియస్ ఉంది. సో ఇట్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పేరెంట్ 2 గా డివైడ్ అవుతుందో అప్పుడు మన పేరెంట్ అనేది ఉంటుందో ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ దిస్, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది 2 డాటర్ సెల్స్. No, parent won't exist in this situation. Parent itself it is dividing into 2 daughter cells. Okay, so దాన్ని మనం బైనరీ ఫిజన్ అంటున్నాము. If it is dividing into many, then దాన్ని మనం మల్టిపుల్ ఫిజన్ అంటున్నాం. ఓకే, క్లియర్ గా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బడ్డింగ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్, బడ్డింగ్. సో బడ్డింగ్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే ఈస్ట్ హైడ్రాలో చూస్తాం. ఇది కూడా ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇక్కడ ఏమవుతుందంటే బాడీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఈస్ట్ ఇలా ఉందనుకోండి, సో కొన్ని చిన్న బడ్స్ లాగా ఫామ్ అవుతాయి. దట్ గ్రో ఇన్ సైజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే డిటాచ్ ఫ్రమ్ ద పేరెంట్ అండ్ గ్రో ఇంటూ అ న్యూ ఇండివిజువల్. సో బడ్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ ని మనం బడ్డింగ్ అంటాము. క్లియర్. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. ఓకే, సో బడ్డింగ్, బైనరీ ఫిజన్, బడ్డింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, డివిజన్. ఈ ఫ్రాగ్మెంటేషన్ ని మనం ఎక్కడ చూస్తామంటే మోస్ట్లీ ఆల్గే, ఓకే, అండ్ సమ్ ఫంగై అండ్ ల్యాండ్ ప్లాంట్స్ లో చూస్తాం. క్యారా, స్పైరోగైరా. ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఈజీ హియర్ మనం ఇక్కడ ఒక క్యారా కానీ స్పైరోగైరా ఇట్లా ఒక ల్యాడర్ లాగా అనుకున్నట్లయితే, ఓకే, ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఏదైనా బై మిస్టేక్ ఇది 2 ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది అంటే ఈచ్ ఫ్రాగ్మెంట్ కెన్ డెవలప్ ఇంటూ అ న్యూ individual.
ఓకే. సో అలా అనమాట. సో దీన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రీజనరేషన్. నెక్స్ట్ ఏంటి? రీజనరేషన్. సో ఈ రీజనరేషన్ ని మనం ఎక్కడ చూస్తాము అంటే ప్లనేరియా. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లనేరియా. ప్లనేరియాలో ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నాం చూడండి. సో ఇమాజిన్, ఓకే, సో ఇలా ఒక ఆర్గానిజం ఉందన్నమాట. సో ఇప్పుడు బై మిస్టేక్ హెడ్ కి మిడిల్ పీస్ టెయిల్ ఇట్లా 3 పార్ట్స్ గా డివైడ్ అయినా కూడా ఈచ్ పార్ట్ అంటే హెడ్ డెవలప్స్ ఇంటూ అ న్యూ ఆర్గానిజం, మిడిల్ పీస్ డెవలప్ ఇంటూ న్యూ ఆర్గానిజం అండ్ టెయిల్ డెవలప్ ఇంటూ న్యూ ఆర్గానిజం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇలాంటి ఆర్గానిజమ్స్ కి డెత్ అనేది ఉండదు. కానీ ఏదైనా క్లైమేటిక్ కండిషన్స్ ఏదైనా కొంచెం వస్తే అప్పుడు మాత్రం చనిపోతాయి అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ రీజనరేషన్. ఓకే. ఏ పార్ట్ ఎవ్రీ పార్ట్ డెవలప్స్ ఇంటూ అ న్యూ ఇండివిజువల్ ఇన్ కేస్ ఆఫ్ ప్లనేరియా. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి సో రీజనరేషన్, స్పోర్ ఫార్మేషన్. నెక్స్ట్ మనం చూద్దాము స్పోర్ ఫార్మేషన్. ఈ స్పోర్ ఫార్మేషన్ ఎక్కడ చూస్తాము అంటే ఎగ్జాంపుల్ రైజోపస్, న్యూకర్ లో చూస్తాము. అంటే ఏంటంటే దే రీప్రొడ్యూస్ త్రూ స్పోర్స్. ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక బ్రెడ్, ఏదైనా బ్రెడ్ స్పాయిల్ అనేది మనకి బ్లాక్ డాట్స్ లాగా ఉంటాయి కదా. సో వాటిని మనకి ఒక యాక్టివిటీ ఉంది, ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏజ్ 3కి. ఓకే. అందులో ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ బ్రెడ్ ని స్పాయిల్ అయ్యేలాగా చేసి తర్వాత శాంపుల్ ని విత్ హెల్ప్ ఆఫ్ టూత్ పిక్ తో నీట్ గా తీసుకొని దాన్ని మనం స్లైడ్ మీద పెట్టి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ తర్వాత సాఫ్రన్ ఇండికేటర్ యాడ్ చేసి కవర్ స్లిప్ తో కవర్ చేసి మనం మైక్రోస్కోప్ లో చూడాలి. మైక్రోస్కోప్ లో చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే which is having the hyphae-like structures ఇలా ఉంటాయి. hyphae and sporangium, bulb-like structures called sporangium and long thread-like structures called hyphae అనేది మనకు కనిపిస్తాయి. అంటే ఇది మనకి sporangium అంటారు. ఈ sporangium లో మనకి immature spores చాలా ఉంటాయి. when it reaches to the second stage what happens, this will be ruptured. ఈ sporangium rupture అయ్యి మనకి spores అన్ని కూడా మనకి గాలిలోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే మనము ఈ యాక్టివిటీ చేసేటప్పుడు స్పోర్స్ అనేవి మైన్యూట్ మైక్రోస్కోపిక్ కాబట్టి there is a chance of getting allergy. అందుకని మనం మాస్క్ పెట్టుకోవాలి అండ్ గ్లౌస్ వేసుకొని ఈ యాక్టివిటీని అయితే చేయాలి. ఓకే. సో మీరు అది బ్రెడ్ మోల్డ్ రైజోపస్ ఎక్విప్మెంట్ ని మీరు ఒకవేళ asexual reproduction spore formation కనుక అడిగినట్లయితే యూ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ బై డూయింగ్ దిస్ డైరెక్ట్లీ. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఇంకొకటి ఉంది అంటే స్పోరోఫిల్ అంటారు. వాట్ ఈస్ దట్? స్పోరోఫిల్. ఫిల్ అంటే ఏంటి? లీఫ్ కదా. ఓకే. స్పోర్స్ ఆన్ ద లీఫ్. అంటే కొన్ని ప్లాంట్స్ దే రీప్రొడ్యూస్ త్రూ స్పోర్స్. నాట్ ఓన్లీ దిస్ ఫంగై లైక్ బ్రెడ్ మోల్డ్ అండ్ రైజోపస్, బ్రెడ్ మోల్డ్ అండ్ రైజోపస్ సేమ్ మ్యూకర్. వీటి లాగానే మనకి కొన్ని ప్లాంట్స్ లో కూడా దే రీప్రొడ్యూస్ త్రూ ద స్పోర్స్. అది ఏంటి అంటే ఫర్న్. ఓకే. సో ఫర్న్ అండ్ మాసెస్ దే హ్యావ్ ద స్పోర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద లీఫ్. వాటిని మనము స్పోరోఫిల్ అంటాం. ఆ లీఫ్ ని మనం స్పోరోఫిల్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్. ఓకే. సో బైనరీ ఫిషన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్, స్పోర్ ఫార్మేషన్ అండ్ స్పోరోఫిల్ చూసాం. అయితే ఇప్పుడు మనము ఇక్కడ సో తర్వాత మనము న్యాచురల్ వెజిటేటివ్ మెథడ్స్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఏంటనేది చూద్దాం. వాట్ ఈస్ వెజిటేటివ్ ప్రాపగేషన్? వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే యూజింగ్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. వాట్ ఆర్ వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే రూట్, స్టెమ్, లీఫ్. ఫ్లవర్ కమ్స్ అంటే రీప్రొడక్టివ్ పార్ట్. ఓకేనా. సో ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ natural vegetative propagation and the second one is artificial vegetative propagation. ఈ న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ లో మనకు చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయని చెప్పని చేస్తున్నావు? సో రూట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ క్యారెట్, రాడిష్, టపోయికా, టర్నిప్, ఇవన్నీ కూడా మనకి రూట్స్ ద్వారానే న్యూ ప్లాంట్స్ కమ్స్ ఫ్రమ్ ద రూట్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ చూసినట్లయితే ఈ లీవ్స్ లో 2 ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి నార్మల్ గా రూట్, స్టెమ్, ఫ్లవర్ ఓకే, కానీ లీవ్స్ కూడా దే హెల్ప్ ఇన్ ద రీప్రొడక్షన్ ప్రాసెస్. ఎస్పెషల్లీ మనకి బ్రయోఫిలియం అండ్ బిగోనియా వాటికి ఎలా ఉంటాయంటే వాటి మార్జిన్స్ లో చూడు. ఓకే. సో ఇలా ఇమాజిన్ చేసుకున్నట్టయితే వీటిని. ఓకే. ఈ మార్జిన్స్ లో న్యూ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ అడ్వెంటిషియస్ రూట్స్ డెవలప్ అయ్యి అండ్ కొంచెం సేపటి తర్వాత బరువు అవుతుంది కదా, ఇక్కడ వరకు డిటాచ్ అయిపోయి అండ్ సాయిల్ పడినప్పుడు న్యూ ప్లాంట్ డెవలప్ అవుతుంది. సో దాన్ని మనం లీఫ్ యూజ్ చేసుకుంటాం.
Here comes the next one, that is stem. Stem చూసుకున్నట్లయితే మనము ఆల్రెడీ లోయర్ సెక్షన్స్ లో నేర్చుకున్నాము స్టెమ్ మోడిఫికేషన్స్ అని. ఓకే, సో స్టెమ్ మోడిఫికేషన్స్ లో మనము రైజోమ్, స్టోలాన్, ట్యూబర్, ఓకే, సో బల్బ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి రైజోమ్ వచ్చేటప్పటికి జింజర్, అండ్ స్టోలాన్ వచ్చేటప్పటికి రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ వస్తాయి, స్ట్రాబెర్రీ. అండ్ ట్యూబర్ వచ్చేటప్పటికి పొటాటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బల్బ్, ఆనియన్. అండ్ కామ్ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ వస్తున్నా, కామ్ వచ్చేసి కొలకేషియా. సో ఇదేంటంటే స్టెమ్ మోడిఫికేషన్స్ అనమాట. సో ఏమైనా కానీ త్రూ డిఫరెంట్ వే. ఇప్పుడు ఆనియన్ బల్బ్ ఎలా డెవలప్ అవుతుంది, అండ్ ఇక్కడ మనం పొటాటో ట్యూబర్ చూసుకుంటే పొటాటో ట్యూబర్ అంటే విచ్ స్టోర్స్ ఫుడ్, పొటాటో అంతా ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుంది, దాన్ని మనం ట్యూబర్ అంటాం. సో అలాగే స్టెమ్ మోడిఫికేషన్స్ అనమాట. సో మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ లో న్యాచురల్ అడిగినప్పుడు ఇవన్నీ రాసి వీటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ వెళ్దాం. సో ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ లో మేజర్ గా ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కటింగ్, second one layering, third one grafting, and tissue culture. ఈ ఫస్ట్ మూడు కూడా నార్మల్ గానే ఉంటాయి, కానీ ఇది మాత్రము ఈ టిష్యూ కల్చర్ మాత్రము కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తాము. అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాము. కమర్షియల్ పర్పస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. కటింగ్, ఆర్టిఫిషియల్ దాంట్లో కటింగ్. వర్డ్ లోనే ఉంది కదా కటింగ్. ఏదైనా ఒక ప్లాంట్ యొక్క స్టెమ్, ఒక నోడ్ నుండి దాన్ని స్లాంట్ గా కట్ చేసి ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ ద సాయిల్ దట్ గ్రోస్ ఇంటూ అ న్యూ ప్లాంట్. ఇప్పుడు మనము ఇళ్లలో ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం కదా, వాట్ ఇస్ దట్, రోజ్. అండ్ షుగర్ కేన్ కూడా మీకు త్రూ ద స్టెమ్మే కదా, సో షుగర్ కేన్ ఇవి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అండ్ తర్వాత కటింగ్ తర్వాత లేయరింగ్. లేయరింగ్ లో మనము అంటు కట్టడం అంటాం తెలుగులో. సో దీనికి ఎగ్జాంపుల్ జాస్మిన్ అంటే మల్లె, జాస్మిన్, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా మనకి లేయరింగ్ ఉంటాం. ఈ లేయరింగ్ లో ఏం చేస్తామంటే, ఇమాజిన్ ఇప్పుడు ఇస్ అ ప్లాంట్. ఓకే, సో ఈ ప్లాంట్ స్టెమ్ ఉంటుంది కదా, వీక్ స్టెమ్ విచ్ ఇస్ నియర్ టు ద సాయిల్, దీన్ని మనం బెండ్ చేసి ఇక్కడ సాయిల్ తో కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏమవుతాయి, ఎడ్వెంటిషియస్ రూట్స్ అనేది డెవలప్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి స్టెమ్, నెక్స్ట్ లీవ్స్ ఇవన్నీ డెవలప్ అయ్యి రూట్స్ డెవలప్ అవుతుంది కదా. దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్. సో దీన్ని మనం లేయరింగ్ అంటాం. సో లేయరింగ్ ఎగ్జాంపుల్ జాస్మిన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్టింగ్. సో ఇది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనకి క్వశ్చన్ అడుగుతారు, విచ్ artificial propagation method is used to produce the desirable characters in a fruits అనేది. సో డిజైరబుల్ క్యారెక్టర్స్ కావాలి అని అంటే మనకి ఒక్కొక్కటి సైజ్ మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకొక ఫ్రూట్ సైజ్ తక్కువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టూ ప్లాంట్స్ ని మెర్జ్ చేసేసి అంటే కలిపి పెంచాలన్నమాట. సో దాన్ని మనము వాట్ ఎవర్ ద ప్లాంట్ విత్ రూట్స్, ప్లాంట్ విత్ రూట్స్ అంటే మనం దాన్ని స్టాక్ అని, ఓన్లీ విత్ స్టెమ్ ఉంటే సియాన్, ప్లాంట్ విత్ స్టెమ్ ఉంటే దాన్ని మనం సియాన్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టాక్ కి సియాన్ కి న్యూ క్యారెక్టర్స్ అనేది, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది టేస్ట్ అనేది సూపర్ ఉంది, ఇది సైజ్ అనేది సూపర్ ఉంది, పెద్దగా ఉంది. సో మనకి ఈ రెండు క్యారెక్టర్స్ కావాలి, మనం పెంచుకునే ప్లాంట్ ఆ ఫ్రూట్ అనేది అలా రావాలి అన్నప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే జస్ట్ దీస్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మనము స్టాక్ తీసుకున్నాం, ఇది స్టాక్, దీనికి మనకి రూట్స్ ఉంటాయి కదా, సో ఇలా. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ప్లాంట్ తీసుకున్నాం కదా, ఇంకొక ప్లాంట్ ని, దీన్ని మనం ఏమంటున్నాము, సియాన్ అంటున్నాం. సో ఈ సియాన్ స్టాక్ ని ఏం చేయాలంటే టై చేయాలి. ఓకేనా, థ్రెడ్ తో బాగా టై చేసి పాలిథిన్ కవర్ పెట్టి అలా ఉంచినట్లయితే ఆఫ్టర్ సమ్ టైం ఇక్కడ మనకి ఏం చేస్తాయంటే వాస్కులర్ టిష్యూస్ అనేది మళ్ళీ డెవలప్ అవుతాయి. సో డెవలప్ అవడం వల్ల ఈ రెండు ఒక ప్లాంట్ వస్తాయి. మనకి ఈ మెథడ్ లో మనకి కంపేర్డ్ విత్ అదర్ మెథడ్స్ మనకి ఫ్రూట్స్ ఈల్డ్ అనేది తొందరగా వస్తుంది. అండ్ వాట్ ఎవర్ ఈల్డ్ వీఆర్ గెటింగ్ ఇట్ ఈస్ సో టేస్టీ అండ్ విత్ బిగ్ సైజ్ ఫ్రూట్స్ అనేది మనకి వస్తాయి అన్నమాట గ్రాఫ్టింగ్ మెథడ్ లో. ఓకే, ఇది మనకి ఏ యూజ్ చేస్తారు, మ్యాంగోలో యూజ్ చేసుకోవచ్చు, లైక్ సపోటా, ఆరెంజ్, గువావా ఇలాంటి అన్నిటికీ మనం ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఇంకోటి ఏమిటి మిగిలిపోయింది మనకి అంటే టిష్యూ కల్చర్. ఈ టిష్యూ కల్చర్ చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే టిష్యూ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ని కానీ ఓన్లీ ఒక సెల్ తో కూడా మనకి ప్లాంట్ ని పెంచుతారన్నమాట. ఇక్కడ అండర్ కంట్రోల్డ్ కండిషన్. ఓకే, అంటే ల్యాబొరేటరీలో. సో అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఒక న్యూట్రియంట్ మీడియం ఉంటుంది. సో ఈ న్యూట్రియంట్ మీడియంలో టిష్యూస్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో వాటి ఇక్కడ వేస్తారు. అండ్ దిస్ న్యూట్రియంట్ మీడియం ఈస్ హ్యావింగ్ లైక్ 5 to హార్మోన్స్ ఉంటాయి.
ఫైటో హార్మోన్స్ ఉంటాయి అండ్ అగార్ అగార్ కూడా ఉంటుంది. ఫైటో హార్మోన్స్ అండ్ అగార్ అగార్ మనకి తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. మనకి రూట్ షూట్ సపరేట్ ఫార్మ్ అవ్వాలి, మనకి ఆక్సిడెంట్ ఇంపార్టెంట్ కదా. సో ఈ టైంలో ఏ హార్మోన్ ఇంపార్టెంట్ అనేది మళ్ళీ వాళ్ళు ఫైటో హార్మోన్స్ ని యూజ్ చేస్తారు. అండ్ అగార్ అగార్ ఈస్ మీడియం, న్యూట్రియంట్ మీడియం అనమాట అవి పెరగడానికి. ఆఫ్టర్ అంటే ఇవి కొంచెం చిన్న చిన్న సాప్లింగ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా. అంటే తక్కువ టైంలో కొన్ని టిష్యూస్ నుంచి చాలా ఎక్కువ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయగలమన్నమాట. కాకపోతే మనం అందరం ఇదేందుకు ఫాలో అవ్వట్లేదు అంటే ఇట్స్ లిటిల్ బిట్ కాస్ట్లీ కాబట్టి. ఓకే, సో అందుకే మనం దీన్ని కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తారు అని చెప్పారు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఉంది కదా. సో దాని తర్వాత ఎప్పుడైతే మనకి కొంచెం ఈ ప్లాంట్ సాప్లింగ్స్ కొంచెం పెద్దగా అయ్యాయో, దెన్ దే విల్ టేక్ ఇట్ అండ్ ఓపెన్ ఏరియాలో మనకి వీటిని ఇలా పెట్టేస్తారు అనమాట. సో ఓపెన్ ఏరియాలో ఇలా పెట్టేస్తారు దూరంగా. అండ్ ఇంకొంచెం సైజ్ పెరిగిన తర్వాత దాన్ని మన బయట ఫీల్డ్ లో పెట్టేస్తారు అనమాట. సో ఇట్ ఇస్ యూజ్ ఫర్ కమర్షియల్ పర్పస్. క్లియర్ కదా. సో కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్, టిష్యూ కల్చర్ ఇవేంటి అంటే ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రొపగేషన్ మెథడ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇందులో మనము ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ మాట్లాడుకునే బదులుగా ముందు కొన్ని వర్డ్స్ ని డిస్కస్ చేద్దాం. అవేంటి అంటే ఓవిపారస్, వివిపారస్, external fertilization and internal fertilization. అసలు ఏంటి ఆల్రెడీ మనం 8th లో డిస్కస్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్. ఏంటంటే ఓవిపారస్ అంటే ఎగ్ లేయింగ్ యానిమల్స్. ఎగ్ లేయింగ్ అంటే మనకి హెన్, డక్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వివిపారస్ అంటే which give birth to the young ones. అంటే మనకి అన్ని హ్యూమన్స్ కానీ గోట్, షీప్, క్యాట్, డాగ్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజర్. ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఫర్టిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూషన్ ఆఫ్ గ్యామెట్స్. ఈ గ్యామెట్స్ ఏంటి మ్యామ్ అంటే దే ఆర్ ద సెక్స్ సెల్స్. లైక్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ ఇట్ ఈస్ అ స్పెర్మ్, in case of female it is a egg. So these two together combines and forms the zygote. ఈ ఫ్యూషన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ అనేది బాడీ బయట జరుగుతుంటే మనం దాన్ని ఎక్స్టర్నల్ ని, లేదు లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హ్యూమన్ ఈ ఫర్టిలైజేషన్ అనేది ఫ్యూషన్ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ అనేది మన బాడీలో జరుగుతుంది కాబట్టి ఇన్ ద బాడీ ఆఫ్ ఫీమేల్. సో దీని మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఫ్రాగ్ కానీ ఫిష్ కానీ మనకి చూసుకున్నట్లయితే మేల్ ఫ్రాగ్ రిలీజెస్ స్పర్మ్స్ అండ్ ఫీమేల్ ఫ్రాగ్ రిలీజెస్ స్పాన్ అంటే గ్రూప్ ఆఫ్ ఎగ్స్ మనము నీళ్ళలో వదులుతాయి. సో అందులో త్రూ వాటర్ కరెంట్స్ ఏవైతే కొన్ని ఎగ్స్ కొన్ని స్పర్మ్స్ మాత్రమే ఫ్యూజ్ అవుతాయి అండ్ మిగతా అవన్నీ కూడా మనకి ప్రిడేటర్స్ అనేవి తినేస్తాయి అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఫ్రాగ్, ఫిష్ అందుకే మనకి ఎక్కువ గుడ్లు పెడతాయి అన్నమాట. దే లే మోర్ ఎగ్స్ బికాస్ అన్ని ఎగ్స్ కూడా మనకి ఈ ఫ్యూషన్ అనేది క్లైమాటిక్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దే రిలీజ్ మోర్ ఎగ్స్ అండ్ మోర్ స్పర్మ్స్. ఫ్యూషన్ అనేది అయినప్పుడు వెరీ ఫ్యూ ఆర్గానిజమ్స్ అనేది మనకి సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది అనమాట. సో ఇంటర్నల్ అంటే ఇప్పుడు మనకి విచ్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ. ఇప్పుడు మీరు హెన్ తీసుకోండి. హెన్ లో ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ కాక్. కానీ విచ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ఓవిపారస్. ఓకే, సో మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ హియర్ కమ్స్ ద ఫస్ట్ we will be focusing on male reproductive system. సో ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉంటాయి మేజర్ గా అంటే ఓకే మేజర్ పార్ట్స్ వచ్చినప్పటికీ టెస్టిస్, ఓకే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఏవైతే కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారో అవి రాస్తున్నాను విత్ డయాగ్రామ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, వాస్ ఎఫరెన్షియా, ఎపిడిడిమిస్, vas deferens and seminal vesicles, prostate gland, Cowper's gland, etc. Prostate and Cowper's gland. సో ఈ ప్రోస్టేట్, కౌపర్స్ గ్లాండ్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి యాక్సెసరీ గ్లాండ్స్ అన్నమాట. ఓకే, సో ఇవి మనకి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ టెస్టిస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఒక పౌచ్ అంటే అబ్డామిన్ బయట అవుట్ సైడ్ ద అబ్డామిన్ ఒక పౌచ్ లో ఉంటుంది. దాన్ని మనము స్క్రోటమ్ అంటాం.
ది స్క్రోటమ్ కంటైన్స్ టెస్టిస్. ఈ టెస్టిస్ అనేది which produces sperms and testosterone అండ్ స్పర్మ్స్ అనేది మనకి టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి ఈ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి అంటే విచ్ ఇస్ హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్ ఉంటుంది టెస్టిస్ లో, మనం దాన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. అక్కడ నుంచి మనకి ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ నుంచి మనము జస్ట్ డయాగ్రామ్ లైక్ దిస్ కొంచెం ఇలా చేద్దాము. సో ఇట్ ఈస్ a massive difference. ఓకే, సో ఇంకొక లైన్ గీద్దాం ఇక్కడ. అయిపోయినా? ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఉందో దీన్ని మనం ఎపిడెర్మిస్ అంటున్నాము, ఇందులో మనకి హైలీ కాయిల్ స్ట్రక్చర్స్ అంటున్నాం కదా, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఈజాక్యులేటరీ డక్ట్ డ్రా చేసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా లీవ్ షేప్ లో ఉంటాయి, మనం సెమైనల్ వెసికల్స్ అంటాం వాటిని. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రోస్టేట్ గ్లాండ్, ఇక్కడ కింద వచ్చేసి మనకి కౌపర్స్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి యూరిటర్స్ అనేవి 2 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే ఇక్కడ టెస్టిస్ అనుకున్నాం కదా, ఓకేనా? సో ఇదేంటి టెస్టిస్, ఇది ఎక్కడ ఉందంటే స్క్రోటమ్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏజ్2కి 2 మార్క్స్ క్వశ్చన్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. వై టెంపరేచర్ ఇన్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఎందుకు తక్కువగా ఉంటుంది స్క్రోటల్ విషయంలో అంటే బికాస్ అంటే తక్కువ టెంపరేచర్ ఉంటేనే మనకి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఫ్రమ్ ద టెస్టిస్. ఓకేనా? సో దట్ ఈస్ రీజన్ టెంపరేచర్ మన బాడీ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, అది క్లియర్. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటున్నాయి అని చెప్పాను కదా. సో ఇది లేబులింగ్ ఏమైనా కష్టమా? సో వాట్ ఈస్ దిస్ vas deferens. Okay, and these are ureters, and it comes the these are seminal vesicles, and here comes the prostate gland. These are the Cowper's gland, and ఇది వచ్చేసి మనకి epididymis, అండ్ ఇది వచ్చేసి మనకి టెస్టిస్. అండ్ ఈ లోపల హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సో మనం వాటిని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనొచ్చు, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. అండ్ ఇక్కడ మనకి వచ్చేసేటప్పటికి దిస్ ఇస్ పెనిస్, అండ్ ఈ లోపల ఉంది కదా, సో దీన్ని మనం ఇజాక్యులేటరీ డక్ట్ అంటున్నాము. వాట్ ఈస్ దిస్? ఇజాక్యులేటరీ డక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్లో చార్ట్ ఏమవుతుంది. టెస్టిస్ which produces sperms, correct? So they produce sperms in the which will be in the seminiferous tubules. లో ఈ స్పర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తాయి అంటే vas efferentia వెళ్తాయి. ఇక్కడ నుంచి vas efferentia ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే మీరు అసలు ఏ పాయింట్ కూడా మర్చిపోరు. అండ్ vas efferentia నుంచి నెక్స్ట్ ఎపిడిడిమిస్ వెళ్తాయి. ఈ ఎపిడిడిమిస్ లో ఇక్కడ కొంచెం స్టోర్ అవుతాయి స్పర్మ్స్ అనేవి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తాయి అంటే vas deferens వెళ్తాయి. vas deferens. సో ఈ vas deferens నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే ఇజాక్యులేటరీ డక్ట్ కి వెళ్తాయి. ఇజాక్యులేటరీ డక్ట్ కి వెళ్ళి మనకి ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిపోతాయి. సో విచ్ విల్ బి రిలీజ్ అవుట్ సైడ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏవైతే మనకి మన ఇవి ఉన్నాయి కదా యాక్సెసరీ గ్లాండ్స్, దే రిలీజ్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తున్నాయి? స్పర్మ్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ vas deferens లో ఏమవుతుందంటే ఫ్యూజన్ ఆఫ్ దిస్ సెమైనల్ సిమెన్ అంటే సెమినల్ వెసికల్స్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ అంతా కూడా మనకి ఈ స్పర్మ్స్ తో మిక్స్ అవుతుంది. అండ్ వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం స్పర్మ్ అంటాము, దీన్ని మనం సిమెన్ అంటాము. స్పర్మ్స్ విత్ న్యూట్రిటింగ్ ఫ్లూయిడ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సెమినల్ వెసికల్స్. ఓకే, సో దాన్ని మనం సెమెన్ అంటాము. అండ్ విచ్ కమ్స్ అవుట్ త్రూ ద ఓన్లీ one area for the sperm and for the releasing of sperms and the urine. అందుకే మనం మేల్స్ లో దీన్ని మనం యూరిథ్రాని యూరినోజెనిటల్ డక్ట్ అంటాము. ఇది ఆబ్జెక్టివ్ పర్పస్. యూరిథ్రాని వై యూరిథ్రా ఈస్ కాల్డ్ యూరినోజెనిటల్ డక్ట్ బికాజ్ జెనిటల్ డక్ట్. ఎందుకంటే మనకి స్పర్మ్స్ ప్లస్ స్పర్మ్స్ అండ్ యూరిన్ అనేది ఒకటే ప్యాసేజ్ నుంచి మనకి బయటకు వస్తుంది కాబట్టి దీన్ని మనం యూరినోజెనిటల్ డక్ట్ అంటున్నాం. ఇది క్లియర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్తుంది అనేది. అండ్ హియర్ కమ్స్ స్పర్మ్స్ అనుకున్నాం కదా. స్పర్మ్స్ ఎన్ని రిలీజ్ అవుతాయి అట్ ఏ టైం? మిలియన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. అండ్ ఎప్పుడు అంటే బాయ్ రీచెస్ టు ద అడాలసెంట్ ఏజ్ 13 to 14 అండ్ విల్ బి త్రూ అవుట్ ద లైఫ్.
కానీ మనకి మేల్స్ లో చూసుకున్నట్లయితే ఫీమేల్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ సమ్ టైమ్ దే రీచ్ టు ద మెనోపాజ్ స్టేజ్ 45 ప్లస్ లో. కానీ ఫీమేల్స్ మేల్స్ లో వచ్చినప్పటికీ స్పర్మ్ ప్రొడక్షన్ విల్ బి త్రూ అవుట్ దేర్ లైఫ్. కాకపోతే అండ్ హెల్దీ స్పర్మ్స్ అండ్ యాక్టివ్ గా స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ దే రిలీజ్ స్పర్మ్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్. ఇది క్లియర్. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ స్పర్మ్ అనేది ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్పర్మ్ అంటే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే దీనికి ఒక హెడ్ ఉంటుంది, మిడిల్ పీస్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక టైల్ డ్రా చేసుకోవాలి. సో ఈ మిడిల్ పీస్ లో మనకి ఉంటుంది మైటోకాండ్రియా. సో దానిలోనే మనకి స్పర్మ్ కి ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది, దీనికి టిప్ లో మనకి ఆక్రోజోమ్ అనేది ఉంటుంది. సో ఈ ఆక్రోజోమ్ ఏం చేస్తుందంటే మనకి ఎగ్ తో ఫ్యూజ్ అయ్యేటప్పుడు విచ్ బ్రేక్స్ ద ఎగ్ బై యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద కెమికల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్స్ ఇట్ బ్రేక్స్ ద ఎగ్ అండ్ ఫ్యూజెస్ విత్ ద న్యూక్లియస్ ఆఫ్ ద ఓవమ్. ఓకే, సో దీన్ని మనం ఏమంటున్నాము, ఆక్రోజోమ్. అండ్ దీన్ని మనం హెడ్, అండ్ దిస్ ఈస్ వాట్ కాల్డ్ న్యూక్లియస్. దీన్ని మనం మైటోకాండ్రియా ఆర్ మిడిల్ పీస్ బ్రాకెట్ లో మైటోకాండ్రియా అని లేబుల్ చేసుకోవచ్చు. అండ్ హియర్ కమ్స్ ద టైల్. ఓకేనా, సో ఇది స్పర్మ్. సో చెప్పాను కదా, మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ ఓన్లీ వన్ స్పర్మ్ ఫ్యూజెస్ సక్సెస్ఫుల్లీ విత్ ఎగ్. ఓకే, సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ స్పర్మ్ మొటిలిటీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ రీజన్ మనకి అంటే లైక్ ఫర్టిలైజేషన్ అనేది ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ అయినప్పుడే కదా మనకి బేబీ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ద మొటిలిటీ రేట్ ఈస్ లెస్. And these days, because of the chemicals and many factors are there which affects the production of the sperm. Production of the sperm, but that should be healthy. 60% should be having the 60% of the sperm should be having the vigorous motility, and 40% should be having the అంటే ఏ మంచి ఎనర్జీగా మంచిగా ఉంటారన్నమాట. Then there is a chance of using the sperm with the egg. అప్పుడు మనకి సక్సెస్ఫుల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. So ఇప్పుడు మన స్పర్మ్ అయిపోయింది, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్? ఓకే, సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఓవరీ, ఫెలోపియన్ ట్యూబ్స్, నెక్స్ట్ అక్కడ నుంచి యూటరస్, సర్విక్స్ అండ్ వెసైనా. ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద అబ్డోమినల్ క్యావిటీ ఇన్సైడ్ ద బాడీ. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓవరీ ఇట్ ప్రొడ్యూసెస్ ద ఓవమ్. సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్కడ రాసేస్తున్నాం, ఇలా మనం అనుకున్నాం అనుకోండి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని. సో ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకొచ్చాం అనుకోండి. అండ్ మనకి చూసే ఉంటారు ఆల్రెడీ, మనకి తెలంగాణ ప్రీ ఫైనల్ లో ఈ డయాగ్రామ్ డ్రా చేయమని అడిగారు. సో డయాగ్రామ్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, ఇలా ఉంది కదా. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఏ పార్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఇది అనమాట. సో ఆ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అనేది మనకు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ లో పెయిర్ ఆఫ్ ఓవరీస్ అనేది ఉంటాయి. ఈ ఓవరీస్ లో ఏముంటాయి? ఓవమ్. ఈ ఓవమ్ అనేది ఒక ఇలా ఉంటుంది కదా. సో దాంట్లో కవర్ చేయబడి ఉంటుంది, ఏమంటాం మనం గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. బల్బ్ లాగా ఉంటుంది కదా. సో ఓకే, సో దీన్ని మనం గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. సో ఈ గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఓవమ్ మీద కవర్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే మనకి గర్ల్ చైల్డ్ రీచెస్ టు ద ప్యూబర్టీ, అప్పుడు ఏమవుతుందంటే దిస్ ఓవమ్ విచ్ ఇస్ కవర్డ్ విత్ లైక్ లేయర్ దట్ ఇస్ కాల్డ్ ఫాలికల్, అది రప్చర్ అయ్యి మనకి ఇక్కడ నుంచి ఓవమ్ లో నుంచి ఓవరీ నుంచి ఈ ఓవమ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి వస్తుంది. సో ఆ ప్రాసెస్ ని మనం ఓవ్యులేషన్ అంటున్నాము. క్లియర్ కదా? ఓకే, సో ఇది మనకి ఓవమ్ అనేది ఉంది. ఓవమ్ ఈస్ కవర్డ్ విత్ లేయర్ కాల్డ్ గ్రాఫియన్ ఫాలికల్స్. ఈ గ్రాఫియన్ ఫాలికల్స్ అది రప్చర్ అయ్యి ఆ ఓవమ్ అనేది మనకి ఇక్కడ మనకి ఇలా ఉంది కదా. సో ఇక్కడ కొంచెం హెయిర్ లైక్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఆ ఎగ్ ఏదైతే రిలీజ్ అయిందో బర్స్ట్ అయ్యి మనకి గ్రాఫియన్ ఫాలికల్స్ లో అట్ దట్ ఎంటర్స్ ఇంటూ ద ఫెలోపియన్ ట్యూబ్ ఇక్కడికి వెళ్తున్నాం. ఓకే, సో దాన్ని మనం ఓవ్యులేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవమ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడికి వస్తుంది అంటే ఈ ఏరియాకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఈ ఏరియా ఫెలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ఫ్యూషన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఎగ్, ఫ్యూషన్ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ఎగ్ అనేది మనకి జరుగుతుంది. అంటే ఏమి స్పర్మ్ ఫ్యూషన్ ఏమంటాం మనము? ఫర్టిలైజేషన్ అంటారు. సో ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అంటే వాట్ విల్ బి యువర్ ఆన్సర్? దట్ ఈస్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఓకే కదా. సో ఇక్కడ మనకి
ఫాలోపియన్ ట్యూబ్స్ లో ఫ్యూజన్ అనేది జరిగింది. దాని తర్వాత ఏం డెవలప్ అవుతుంది, ఫ్యూజన్ తర్వాత జైగోట్ డెవలప్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే మనకి ఓవం అనేది డెవలప్ అవుతున్నాయో, సో దాట్ ఓవం ఏలాగా డెవలప్ అవుతాయి ఓవరీలో అంటే త్రూ ద సెల్ డివిజన్ కాల్డ్ మియోసిస్. త్రూ ద సెల్ డివిజన్ కాల్డ్ మియోసిస్. వేరస్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జైగోట్ విచ్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో ఇన్ ద లేటర్ స్టేజ్ కదా. సో ఇంటూ మాస్ ఆఫ్ సెల్స్. ఈ మాస్ ఆఫ్ సెల్స్ ఏ సెల్ డివిజన్ ద్వారా ఫామ్ అవుతుంది అంటే త్రూ ద సెల్ డివిజన్ కాల్డ్ మైటోసిస్. ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎంబ్రియో డెవలప్ అయింది. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి, యూటిరస్. ఈ పార్ట్ కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఏదైతే జైగోట్ విచ్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో ఉందో, సో దిస్ ఎంబ్రియో విల్ కమ్ అండ్ స్టిక్స్ టు ద కార్నర్ ఆఫ్ ద యూటిరస్. ఓకే, ఈ టైంలో ఏమవుతుందంటే యూటిరస్ ఉంది కదా. సో ఈ యూటిరస్ వాల్స్ అనేవి ఎప్పుడైతే మనకి బేబీ ఫర్టిలైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు దిస్ ఎండోమెట్రియం అంటాం. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద యూటిరస్ ని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం లేయర్ అంతా కూడా విచ్ ఇస్ రిచ్లీ సప్లైడ్ టు ద బ్లడ్ వెసల్స్. ఓకే, ఎందుకంటే బేబీ డెవలప్ అవుతుంది, దానికి నరిష్మెంట్ కావాలి కదా. సో దట్ ఇస్ రీజన్ ఇట్ యూజెస్ మంచిగా మనకి ఎండోమెట్రియం అంతా కూడా బ్లడ్ సప్లైతో నిండిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే ఓకే దట్ డెవలప్స్ ఇంటూ జైగోట్ ఇంటూ ఎంబ్రియో అండ్ నెక్స్ట్ ఫీటస్ అండ్ సో ఆన్. అదే లేదు అనుకోండి ఏమవుతుందంటే యు నో దట్ మెన్స్ట్రువల్ సైకిల్ రైట్. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఏం జరుగుతుంది, ఆఫ్టర్ 28 days మనకి ఎవ్రీ వన్స్ ఇన్ 28 days లో మనకి మెన్స్ట్రువల్ సైకిల్ చూస్తాం కదా. సో స్టార్టింగ్ లో వచ్చే దాన్ని మనం మెనార్క్ అని, అండ్ ఎర్లీ లేటర్ స్టేజ్ లో అనే దాన్ని మనం మెనోపాజ్ అంటాం. ఓకే, సో ఇది క్లియర్ కదా అయితే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఫ్యూజన్ జరగలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే మనకి ఇక్కడ ఓవం వస్తుందో అండ్ ఇక్కడ మనకి సిలియా ఉంటుంది అండ్ ద ఫాలోపియన్ ట్యూబ్స్ ఆల్సో లైన్ విత్ మ్యూకస్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ అంటే బ్లడ్ అంతా ఉంటుంది కదా. సో దాట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్. దాన్ని మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఫ్యూజన్ జరగలేదో, ఓకే, సో దట్ ఈస్ క్లియర్. ఒకవేళ బేబీ డెవలప్ అయిందనుకో అప్పుడు ఏం జరుగుతుంది అంటే let us see here. ఇక్కడ చూద్దాం. సో ఒకవేళ బేబీ డెవలప్ అయితే అప్పుడు కొన్ని లేయర్స్ అనేది ఫామ్ అవుతాయి మనకి. వాటిని కోరియాన్, ఆమ్నియాన్, ఎలెంటాయిస్ ఆర్ అంబలికల్ కార్డ్ అంటాం. ఎలెంటాయిస్ ఆర్ అంబలికల్ కార్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి కోరియన్ ఉంది కదా. సో విచ్ ఇస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. మనకి బేబీ డెవలప్ అయింది కదా ఎంబ్రియో చుట్టూ ఆ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ డెవలప్ అవడానికి రీజన్ ఏంటంటే టు సప్లై న్యూట్రియంట్స్ టు ద గ్రోయింగ్ ఎంబ్రియో. ఓకే, ఆ తర్వాత మనకి ఆమ్నియన్ లేయర్స్ ఫామ్ అవుతుంది. ఈ ఆమ్నియన్ లో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే amniotic fluid which protects the baby from the and ఎప్పుడైనా మనకి ఏదైనా కొంచెం గుద్దుకున్నా కానీ గోడకి అలాంటప్పుడు మనకి బేబీ అనేది సేఫ్ గా ఉంటుంది అనమాట. బికాస్ amniotic fluid protects the baby. అండ్ ఎలెంటాయిస్ ఆర్ అంబలికల్ కార్డ్. ఇది మనకి ఎక్కడ నుంచి ఫామ్ అవుతుందంటే మనకి ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్స్ అంటే డైజెస్టివ్ కెనాల్ మనకి బొడ్డు అంటారు కదా. సో అక్కడి నుంచి మనకి ఈ అంబలికల్ కార్డ్ అనేది వస్తుంది ఫ్రమ్ ద డైజెస్టివ్ కెనాల్. అక్కడ మనకి ఒక నావిల్ అంటాం, గుడ్ నావిల్ ఏరియాలో అనుకుంటారు కదా. అక్కడ నుంచి మనకి ఒక బేబీ బయటకు వచ్చిన తర్వాత దే విల్ కట్ దిస్ అంబలికల్ కార్డ్, దే విల్ టై ఇట్. ఓకే, సో అది అయిపోయింది. అంటే ఇక్కడ నాకు ఇంకొక ఇంపార్టెంట్ లైక్ పార్ట్ డెవలప్ అవుతుంది డ్యూరింగ్ దిస్. అదేంటి అంటే ప్లాసెంటా. ఈ ప్లాసెంటా ఏంటంటే విచ్ ఇస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద 12th week ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. 12th week లో విచ్ ఫార్మ్స్ అండ్ విచ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నరిష్మెంట్ ఆఫ్ ద బేబీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి బేబీ డెవలప్ అయ్యేటప్పుడు మదర్ కి బేబీకి దేర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్షన్. దిస్ థింగ్స్ లైక్ nutrients or the waste material from the baby to the mother's blood, this all process happens through the diffusion only. ఓకే, సో ఇప్పుడు మనకి బేబీ అంటే ఎంబ్రియో డెవలప్ అయింది. ఎంబ్రియో ఇంటూ ఫీటస్ అంటే 3 months ఓల్డ్ బేబీని ఫీటస్ అంటాము. ఫీటస్ డెవలప్స్ ఇంటూ బేబీ, దట్ ఈస్ 9 months. సో దాని ఈ 9 months మనం ఏమంటున్నాము అంటే గెస్టేషన్ పీరియడ్. సో ఇది ఏంటి అంటే సో 3 9 27, సో 270 to 280 days కానీ లేకపోతే 9 months కానీ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ యానిమల్స్. అయిపోయింది. సో ఈ గెస్టేషన్ పీరియడ్ కి రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఏవైతే యూటరస్ వాల్స్ ఉన్నాయి కదా, ఆ వాల్స్ కాంట్రాక్ట్ రిలాక్సేషన్ అవుతుంది. అంటే మనకి ఆ మూవ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ బేబీ అనేది దట్ విల్ పుష్ టువర్డ్స్ సర్విక్స్ అండ్ వెజైనా. అండ్ అలా మనకి బేబీ అంటే లేబర్ పెయిన్స్ అని ఎప్పుడైతే మనకి ఆమ్నియాటిక్ లేయర్ అనేది
లేబర్ పెయిన్స్. ఎప్పుడైతే మనకి amniotic ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుందో దట్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ ద లేబర్ పెయిన్. బేబీ ఈస్ రెడీ టు కమ్ అవుట్ సైడ్ ద బాడీ. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ పెయిన్ అనేది ఎప్పుడైతే కాంట్రాక్షన్ యూట్రస్ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతాయి కదా, సో ఎట్ దట్ టైమ్ దేర్ విల్ బి అ సివియర్ పెయిన్ టు ద మదర్. ఓకే, సో అక్కడ నుంచి మనకి లేబర్ పెయిన్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ బేబీ అనేది మనకి త్రూ ద సర్వీస్ అండ్ డిజైన్ బేబీ కమ్స్ అవుట్. ఫస్ట్ బేబీ వచ్చిన తర్వాత మిగతా అవన్నీ ఉంటాయి కదా, ప్లాజెంటా ఇంకా మిగతా బ్లడ్ అదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఎప్పుడైతే మనకి ఈ ఈ స్టేజ్ లో డ్యూరింగ్ ద లైక్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మనకి మ్యామరీ గ్లాండ్స్ అనేవి మ్యామరీ గ్లాండ్స్ ఆఫ్ ద మదర్ దే ప్రొడ్యూస్ మిల్క్. మ్యామరీ గ్లాండ్స్ లో మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో ఈ మిల్క్ కూడా ఫస్ట్ స్టేజ్ లో మనకి ఎల్లో వాటర్ కలర్ గా ఎల్లో గా ఉంటుంది. దాన్ని మనం కొలెస్ట్రాల్ అంటాం. ఈ కొలెస్ట్రాల్ మనం జున్నుపాలు అంటాం కదా, యానిమల్స్ అవుతాం కదా, సో ఏం సేమ్ అలాగే మనకి కొలెస్ట్రాల్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కంటైన్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బేబీ, విచ్ కంటైన్స్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. అందుకే మనకి ఫస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఫస్ట్ ఫీడింగ్ అనేది మనకి బేబీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది అందులో డెవలప్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద కొలెస్ట్రాల్ అండ్ దాని తర్వాత మనకి బేబీ వస్తుంది కదా, సో దిస్ ఇస్ ద వే హౌ ద బేబీ డెవలప్స్ ఇన్సైడ్ ద మదర్స్ womb అండ్ త్రూ ద లేబర్ పెయిన్స్ ఇట్ కమ్స్ అవుట్. ఓకే, సో ఇదన్నమాట మనకి ఫుల్ గా హౌ లైక్ వాట్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఫ్యూషన్ ఎలా జరుగుతుంది, ఆ బేబీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, వాట్ ఆర్ ద 3 లేయర్స్ విచ్ ఆర్ సరౌండింగ్ ద ఎంబ్రియో. క్లియర్? ఇప్పుడు ఒకసారి మనం టెక్స్ట్ బుక్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది కదా, ఇక్కడ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. సో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లో కూడా మనకి ఏం జరుగుతుంది అంటే ఫిషన్ జరుగుతుంది. దానివల్లనే మనము పెరుగు తోడేస్తాం కదా, ల్యూకామ్ వాటర్ ల్యూకామ్ మిల్క్ కి కొంచెం కర్డ్ వేసినప్పుడు అది లైక్ సెమీ సాలిడ్ లాగా ఎలా ఫామ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫిషన్ హ్యాపెన్స్ ఇన్ ద లైక్ ఫిషన్ బై ద లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఓకే, సో అదొకటి. అండ్ నేను చెప్పాను కదా asexual మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, సో దిస్ ఇస్ వన్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇమేజెస్ కూడా మీరు డ్రా చేయాలి అండ్ బడ్డింగ్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ హియర్ కమ్స్ ద ఫ్రాగ్మెంటేషన్. ఎగ్జాంపుల్స్ క్లియర్ గా ఉన్నాయి చూడండి, ఆల్గే, ఫంగై అండ్ మినీ ప్లాంట్స్. అండ్ ఐ ఫర్గాట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, దట్ ఇస్ పార్థినోజెనసిస్ అండ్ పార్థినోకార్పీ. పార్థినోకార్పీ అంటే ఏంటంటే ప్రొడ్యూసింగ్ సీడ్లెస్ ఫ్రూట్స్. ప్రొడ్యూసింగ్ సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే ఓన్లీ ఫీమేల్ డెవలప్స్ ఇంటూ అ న్యూ ప్లాంట్ అనమాట. ఆ టైంలో ఫ్యూజన్ అయితే కదా సీడ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఫ్యూజన్ జరగకుండా ఉన్నప్పుడు మనం దాన్ని పార్థినోకార్పీ అంటాము. పార్థినోజెనసిస్ అంటే ఏంటంటే దిస్ హ్యాపెన్స్ ఇన్ ద ఇన్సెక్ట్స్. లైక్ మనకి ఈ హనీ బీస్ ఉంటాయి, హనీ బీస్ ఇలాంటి ఇన్సెక్ట్స్ యాంట్ లో ఇలాంటి వాటి ఏమవుతుందంటే ఫ్యూజన్ జరగకుండానే ఓన్లీ ఫీమేల్ డెవలప్స్ ఇంటూ నెక్స్ట్ ఫీమేల్ గివ్ బర్త్ టు ద యంగ్ వన్స్. సో అలాంటప్పుడు ఏవైతే ఫ్యూజన్ జరగకుండా డెవలప్ అయిన బేబీస్ ఉన్నాయో దట్ ఆల్ బేబీస్ విల్ బి like fertility they are not fertile. Okay, they are not used for the giving birth to the young ones. Okay, so they are infertile. Okay, so infertility. And here comes the regeneration picture. So you can see this one. As we discussed, that is a plan area which happens in a plan area. And ఇక్కడ మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ లో బ్రయోఫిలం అని చెప్పాను కదా, సో లీఫ్ కి ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ రూట్, స్టెమ్, లీఫ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బల్బ్. సో బల్బిస్, so this is bulbous and this is tuber potato and stolon, strawberry and corn colocasia and carrot root. And next వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ లో కటింగ్ చూసినట్లయితే రోజు మనం ఎక్కువగా చూస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లేయరింగ్ మనం జాస్మిన్ లో చెప్పారు కదా, నీరియం, జాస్మిన్. నీరియం అంటే మనకి తెలుగులో ఏమంటాము, గన్నేరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్టింగ్. సో ఇక్కడ నేను చెప్పాను కదా సియానో స్టాక్ రెండు కూడా మనకి జాయిన్ చేస్తారని. సో ఇక్కడ అనమాట ఈ సియానో స్టాక్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ దే డెవలప్ ఇంటూ ఆస్పాడిషన్స్. అది మనకి మంచిగా వచ్చిన ఈల్డ్ ఎంత కూడా మనకి విచ్ ఇస్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీస్ లైక్ సైజ్ అండ్ టేస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ టిష్యూ కల్చర్ విచ్ ఇస్ ఫర్ కమర్షియల్ పర్పస్. అండ్ స్పోర్ ఫార్మేషన్ చెప్పాను కదా, సో స్పోర్ ఫార్మేషన్ అనేది మనము రైజోపస్ ఆర్ న్యూకర్ లో చూస్తాము. ఇక్కడ చూసుకోండి ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మనకి ఇమేజ్ ఇచ్చారు ఎలా మనము హౌ టు గ్రో దిస్ లైక్ హౌ టు గ్రో ఆర్ హౌ టు స్పాయిల్ దిస్ బ్రెడ్ మనకి పికల్స్ మీద ఇట్లా నల్లగా ఫామ్ అవుతాయి కదా. సో ఈ నల్లగా ఫామ్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకొని శాంపుల్ తీసుకొని స్లైడ్ మీద బై యాడింగ్ అ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇండికేటర్ మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినట్లయితే దెన్ యూ విల్ ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ లైక్ ఫింగర్ లైక్ దిస్ లైక్ స్పాంజిల్.
దిస్ ఇస్ ద బల్బ్ లైక్ స్పొరాంజియం అండ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం హైఫే అంటున్నాం. ఓకే, సో అది మనం రాయాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ చిల్డ్రన్, ఇంపార్టెంట్ ఫర్ ద యువర్ AS3 academic స్టాండర్డ్. అంటే మనం స్పోరోఫిల్ చెప్పాను కదా. సో స్పోరోఫిల్ అంటే ఇది ఫర్న్ అండ్ మాసెస్ లో మనం చూస్తాం. లీఫ్ కి ఇక్కడ మీరు చూసినట్లయితే డార్క్ డాట్స్ ఉన్నాయి, సో వాటి మనం స్పోర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డిస్కస్ చేసుకున్నాం క్లియర్ గా. అండ్ మనకి నెక్స్ట్ చూస్తున్నట్లయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ బేబీ ఎక్కడ ఫామ్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ కార్నియా, అంబ్లికల్ కార్డ్, amnion అండ్ ప్లాసెంటా. ప్లాసెంటా అనేది మనకి 12 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 9 months లో ఎలాంటి డెవలప్మెంట్ బేబీ జరుగుతుంది. అండ్ 9 months ని ఈ పీరియడ్ మనం గెస్టేషన్ పీరియడ్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ బర్త్. చైల్డ్ బర్త్ అంటే ఎప్పుడైతే మనకి బేబీ విచ్ టర్న్స్ టువర్డ్స్ వెజైన్ అండ్ మనకి amniotic fluid రప్చర్ అనేది బయటకు వచ్చిందని దట్ ఇస్ ద ఫస్ట్ సైన్ అండ్ గుడ్ సైన్ ఫర్ ద లేబర్ పెయిన్స్. అక్కడ నుంచి మనకి బేబీ అనేది బయటకు వస్తుంది. అండ్ ఐ టోల్డ్ యూ ఆఫ్టర్ బర్త్. ఆఫ్టర్ బర్త్ అంటే లింఫ్ లైక్ ఫ్లూయిడ్ కాల్డ్ కొలెస్ట్రాల్ విచ్ అక్యుములేట్స్ ఇన్ ద మామరీ గ్లాండ్స్. ఓకే, సో ఇది మనకి కంపల్సరీ బేబీకి ఫిట్ చేయాలన్నమాట. Okay, so by this like we completed like asexual reproduction, different types of asexual reproduction methods and sexual reproduction in the human beings. Next session లో మనం మాట్లాడుకున్నాము sexual reproduction in plants, how it occurs అనేది. And next like what is reproductive health ఇదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సెషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. If you like this video, share with your friends and subscribe to the channel, give it and hit the bell icon. Thanks for watching.